హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మిర్చి బజ్జీ నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. నిన్న ఈవినింగ్ టైంలో పిల్లల కోసం మిర్చి బజ్జీని స్నాక్గా చేసిచ్చాను. దీనికోసం నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండి అనేది ప్యూర్ శనగపిండి. నార్మల్గా మనకు షాప్స్లో దొరికే శనగపిండిలో కొంచెం బియ్య పిండి కలుస్తుంది. సో దానివల్ల కొంచెం మనం మిర్చి కానీ పకోడీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే అవి కొంచెం గట్టిగా అనిపిస్తాయి మనకి. అదే మనం ప్యూర్ శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటే మిర్చి బజ్జీ కానీ ఆనియన్ పకోడీ కానీ ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, సోడా పౌడర్, వాము పౌడర్, అలాగే జీరా పౌడర్ ఇవన్నీ కలుపుకొని పిండికి సరిపడా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం శనగపిండి బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా నార్మల్గా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు మిర్చి బజ్జీ వేయడానికి మిర్చిలను మంచిగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ తుడుచుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మిర్చిలో స్టఫింగ్ కోసం ధనియా పౌడర్, వాము పౌడర్, సాల్ట్, జీరా పౌడర్, లెమన్ జ్యూస్. ఇక్కడ లెమన్ జ్యూస్కి బదులు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మిర్చి తీసుకొని మధ్యలోకి చీరి అందులో ఉన్న గింజలను తీసేయాలి. ఈ గింజలు ఉంటే మనకి మిర్చి అనేది కారంగా ఉంటుంది. కారంగా ఉంటే మళ్ళీ పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కదా. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మిర్చిలో మొత్తం ఫిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ ఉండడం వల్ల మిర్చి బజ్జీ అనేది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టఫింగ్ ఫిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఈ మిర్చి బజ్జీ పిండిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్లోకి వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీని వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని పిండిలో డిప్ చేసి మిర్చి బజ్జీలాగా వేసుకోవడమే. ఇక్కడ గ్లాస్ జార్లో పిండిని వేసుకొని మిర్చిలు వేయడం అనేది కొంచెం ఈజీగా అనిపించింది నాకు. ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూసాను. నార్మల్గా మనం పిండి అంతా బాగానే కలుపుకుంటాం, కానీ మిర్చీలు వేయడం అనేది కూడా ఒక ఆట అన్నమాట. సో అది అందరికీ రాదు కదా. నేనైతే ఈ గ్లాస్ జార్లో వేసుకొని ఈ విధంగా డిప్ చేసి మిర్చి బజ్జీలాగా వేసుకుంటే మిర్చి షేప్ అనేది కూడా మంచిగా పర్ఫెక్ట్గానే వచ్చింది. అలాగే మిర్చికి పిండి అనేది కూడా మంచిగా పట్టుకుంటుంది దీనివల్ల. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఈజీగా మిర్చీలు వేసుకోవచ్చు దీనివల్ల. ఇప్పుడు ఈ మిర్చీలని మనం మొత్తం 2 సైడ్లు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చీలను 2 సైడ్లు మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వెంటనే మనం మూత పెట్టొద్దు, లేదంటే అవి గట్టిగా అవుతాయి. మిర్చి బజ్జీ కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక క్లాత్ని కప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చాట్ మసాలా కానీ పెరి పెరి మసాలాతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. శనగపిండి వల్లనే మనకి మిర్చి బజ్జీ టేస్టీగా గుల్లగా వస్తుంది. బయట దొరికే షాప్స్లో శనగపిండి అనేది కల్తీ ఉంటుంది. అందులో బియ్య పిండి అది ఇది వేయడం వల్ల మనకి మిర్చి బజ్జీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఈ శనగపిండిని అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో చేసుకున్న పిండితో పిల్లలకు ఎన్ని రకాలైన స్నాక్స్ చేసి పెట్టవచ్చు. అలాగే పిల్లలకు హెల్దీ, మనకు కూడా హెల్దీ. ఈ విధంగా నిన్న ఈవినింగ్ టైంలో పిల్లలకైతే మంచిగా మిర్చి బజ్జీ చేసి ఇచ్చేసాను. పిల్లలు మంచిగా హ్యాపీగా తినేశారు. పిల్లలు హ్యాపీ, మమ్మీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.